పచ్చి కొబ్బరితో ఎంతో టేస్టీగా ఇంట్లోనే కుల్ఫీ తయారు చేసుకోవడం చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి కాజు బాదం వేసి నానబెట్టేసుకోవాలి. ఇవి మంచిగా నానిన తర్వాత బాదం పైన ఉన్న పొట్టు తీసేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను నేను. దీంట్లోకి నీళ్ళకు బదులు పాలు పోసి గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో చూసినారు ఇట్లా గ్రైండ్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. సో ఇక్కడైతే కొంచెం పిప్పి వచ్చింది, దాన్ని పక్కన పెట్టేసేయాలి. ఇంకా ఈ కొబ్బరి పాల పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కాజు బాదం వేసేసుకోవాలి. సరిపడా చక్కెర వేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడరు, మిల్క్ పౌడర్ కూడా వేసుకొని కొద్దిగా ఈ కొబ్బరి పాల పేస్ట్ని కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు మిగిలినంతా దాంట్లో వేసుకొని దీంట్లో కోవా వేసుకొని మళ్ళీ ఒక్కసారి అట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే దాంట్లోకి, లేదా కొబ్బరి షెల్స్ ఉంటాయి కదా వాటిలో వేసుకోవచ్చు. చిన్న పాట్స్లో కూడా వేసేసుకోవచ్చు. నా దగ్గర అయితే కుల్ఫీ మౌల్డ్ ఇట్లా ఐస్ క్రీమ్ది ఉందన్నమాట. సో దాంట్లో వేసిన గ్లాసెస్లో కూడా వేసేసుకోవచ్చు. సో వేసేసుకొని పైనుంచి ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని వీటిని నీట్గా కవర్ చేసేసుకోవాలి. అట్లా చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఒక 7-8 గంటలు పెడితే అది మంచి సెట్ అయిపోతుంది కుల్ఫీ. సో ఇప్పుడు నెక్స్ట్ డే చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా కుల్ఫీ అయితే మనకి ఇట్లా రెడీ అయిపోయింది. కొబ్బరి పాలతో చేసిన ఈ కుల్ఫీ పిల్లలకి పెట్టండి, చాలా మంచిదన్నమాట. వాళ్ళకి పెద్దవాళ్ళు కూడా తినేసేయచ్చు. బయట కొనే పని లేకుండా మనం సింపుల్గా ఇంట్లో ఇట్లా చేసేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్లో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.